తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. టీడీపీ జనసేన పొత్తులో పవన్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేనకు 27 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో రెండు పార్టీల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే జనసేన నుంచి పోటీ చేసే వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం భీమవరం నుంచి మరోసారి కొణిదెల పవన్ కళ్యాణ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గజపతి నగరం నుంచి పడాల అరుణ, గాజువాక నుంచి సుందరపు సతీష్, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పితాని నానాజీ, పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్, రామచంద్రాపురం నుంచి చిక్కం దొరబాబు, జగ్గంపేట నుంచి పటంశెట్టి సూర్యచంద్రరావు, రాజోలు నుంచి డిఎంఆర్ శేఖర్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్, గిద్దలూరు నుంచి ఆమంచి శ్రీనివాసరావు పేర్లు వైరల్ గా మారాయి. అయితే పవన్ 2 చోట్ల పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఒకటి భీమవరం కన్ఫర్మ్ కాగా మరొకటి రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి రాలేదని నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు లేదా కొన్ని స్థానాల్లో 1 సీటు అయినా కేటాయించాలని టీడీపీపై ఒత్తిడి తెస్తున్నారు. మరి సీట్ల సంఖ్య, స్థానాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి అంటున్నారు. ఏదేమైనా తాజా సర్వేల ప్రకారం జనసేనకు 10% వరకు ఓట్లు వస్తాయని అంటున్నారు. టీడీపీ జనసేన పక్కాగా ప్లాన్ చేస్తే కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం మరోసారి అధికారం తనదే అనే ధీమాలో ఉన్నారు. గతంలో వచ్చిన 151 స్థానాలకు అటు ఇటుగా వచ్చేలా వైనాట్ 175 అనే భారీ టార్గెట్ పెట్టుకున్నారు. కనీసం 125 స్థానాల వరకు వచ్చేలా శక్తి వంచన లేకుండా పనిచేయాలి అని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.